The price of a certain article was raised by 10% in India. The consumption of the same article was increased from 200 to 225 tons. By how much percentage will the expenditure on the article rise in the Indian economy? ఇలాంటి క్వశ్చన్స్ కి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏంటి ప్యారలల్ గా మీరు కూడా ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. రెండింటిని పర్సంటేజెస్ లో తీసుకుంటే బెటర్. ఇప్పుడు ప్రైస్ పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది, సో ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. ప్రైస్ ఎంత పెరిగింది? 10% పెరిగింది. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 200 మీద 25 పెరిగింది. 200 మీద 25 అంటే 100 మీద ఎంత పెరిగినట్టు? 12.5 పెరిగినట్టు. సో మనం 100 తీసుకుందాం. ప్రైస్, కన్జంప్షన్. ప్రైస్ 100 తీసుకోండి, కన్జంప్షన్ కూడా 100 తీసుకోండి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ప్రైస్ 10% పెరిగింది కాబట్టి 110 అయింది. కన్జంప్షన్ ఏమో 200కి 25 అంటే 100కి 12.5 అంటే 112.5. ఇప్పుడు కన్జంప్షన్ అంతా మల్టిప్లై చేసేయడమే. ఈ 0కి దీన్ని కొట్టేస్తే 1125 1125 ఎంత అయింది? 12375 12375 అంటే 23.75. అర్థం కాకపోతే అది ప్రవీణ్ అర్థమైందా? కొత్త వాళ్ళు అనుజ్ఞ, ప్రవీణ్, వేణు. మాక్సిమం 100s యూజ్ చేస్తే మనం సాల్వ్ చేస్తాం పర్సంటేజెస్ లో, ఇంతకంటే అవసరం లేదు. ఒక వస్తువు ధర పెంచారు, అలాగే కన్జంప్షన్ కూడా పెరిగింది. ధర పెరిగి కన్జంప్షన్ పెరిగితే ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు షుగర్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు ప్రతి నెల, షుగర్ రేటు పెరిగింది, షుగర్ యొక్క కన్జంప్షన్, మీరు వాడకం కూడా పెరిగింది. షుగర్ రేటు పెరిగి షుగర్ యొక్క కన్జంప్షన్ పెరిగితే ఎక్స్పెండిచర్ పెరగదా? పెరుగుతుంది కదా, అలా అన్నమాట. సో ప్రైస్ ఒరిజినల్ గా 100 అనుకున్నాను, కన్జంప్షన్ కూడా 100 అనుకున్నాను. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమో 10,000 అవుతుంది. ప్రైస్ 10% పెరిగింది కాబట్టి 110 వేసాను. కన్జంప్షన్ 200 మీద 25 పెరిగింది అంటే 100 మీద ఎంత పెరిగినట్టు? 12.5 పెరిగినట్టు. 112.5 వేసాను. సో 2 మల్టిప్లై చేస్తే ఐ గాట్ దిస్. 11తో మల్టిప్లికేషన్ మీకు ఈజీ, సేమ్ నెంబరే కదా, 2 సార్లు వేసేసుకోండి. అర్థమైతే క్లియర్ అనండి, కాకపోతే చెప్పండి. చూడండి, అది in the university examination last year, Rajesh scored 65% in English, 82% in history. What is the minimum percent he should score in sociology, which is out of 50 marks? If English and history were for 100 marks each, if he aims at getting 78% overall. నేను కొంచెం టైం ఇస్తాను, మీరు సాల్వ్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఇంగ్లీష్లో 65% వచ్చాయి, హిస్టరీలో 82% వచ్చాయి. ఇంకా సోషియాలజీలో 50కి ఎన్ని మార్కులు వస్తే, ఎంత పర్సెంట్ వస్తే దానికి ఓవరాల్గా 78% వస్తుంది అని అడిగారు.
96%. కీర్తి ఎలా చేసావు? సో టోటల్ మార్క్స్ 250 కదా సార్, మొత్తం 3 సబ్జెక్ట్స్ కలిపి. అందులో ఓవరాల్ గా 78% రావాలంటే 195 మార్క్స్ రావాలి సార్. ఆల్రెడీ ఇంగ్లీష్ లో హిస్టరీలో తనకి 147 వచ్చేసింది. సో ఇంకా రావాల్సింది 48 మార్క్స్. ఆ 48 అవుట్ ఆఫ్ 50 రావాలి అంటే 96%. ఇంకా మిగిలిన వాళ్ళు చేశారా? అర్థమైందా నేనేం చేశాను? క్యాల్కులేషన్స్ లేకుండా చేశాను, మీరు క్యాల్కులేషన్స్తో చేశారా? అదే డిఫరెన్స్. అంటే మీరు క్యాల్కులేషన్స్ ఫాస్ట్గా చేస్తే మీకు నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు, బట్ వితౌట్ క్యాల్కులేషన్స్ ఆల్సో యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. యావరేజెస్లో ఈ కాన్సెప్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఇది సరిగ్గా వాడడం వస్తే సరిపోతుంది, పెద్ద కష్టం ఏం కాదు. చూడండి ఏం చేశాను. ఓవరాల్గా 78% రావాలి కదా. ఇంగ్లీషు, హిస్టరీ, సోషియాలజీ 78% రావాలంటే ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ 100, హిస్టరీ అవుట్ ఆఫ్ 100, సోషియాలజీ అవుట్ ఆఫ్ 50 కాబట్టి ఎంత వేస్తాం మనం చెప్పండి. ఇక్కడ 100కి 78 రావాలి, హిస్టరీకి 78 రావాలి, సోషియాలజీలో 39 రావాలి. అంతేనా? 78% రావాలంటే ఒరిజినల్గా మూడింటిని సమానంగా సర్దేస్తే. కానీ ఇన్ రియాలిటీ దానికి ఇంగ్లీష్లో 65 వచ్చాయి. అంటే ఎంత షార్టేజ్ ఉంది? 13 షార్టేజ్ ఉంది. హిస్టరీలో ఎన్ని వచ్చాయి? 82 వచ్చాయి. సర్ప్లస్ ఎంత ఉంది? +4, 4 ఎక్స్ట్రా వచ్చాయి. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసేద్దాం. ఇక్కడ -13 +4 ఎంత? -9. సో ఇక్కడ ఎంత వేసుకోవాలి మనం? +9. +9 వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఇంగ్లీష్లో, సోషియాలజీలో 48 వస్తే ఓవరాల్గా తను 78% మేనేజ్ చేసినట్టే లెక్క. 50కి 48 అంటే 100కి ఎంత? 96%. ఇది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. నా యావరేజెస్ క్లాస్ విన్న వాళ్ళకి ఇది వెంటనే అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి రిపీట్ చేయమంటే చేస్తాను. క్వశ్చన్ చూడగానే ఆ పర్సంటేజ్లు, క్యాల్కులేషన్స్ కొంచెం టైం వేస్ట్. స్ట్రైక్ అయితే మీకు వెంటనే లాజిక్ అనేది మైండ్లో స్ట్రాంగ్గా ఉంటే ఫట్మని పడిపోతుంది, పెద్ద కష్టమే ఉండదు. అంటే ఈ కాన్సెప్ట్ దేని నుంచి వచ్చిందో ఒకసారి ఇలా చూసుకోండి. ఇప్పుడు ఈ 3 సబ్జెక్టులు తీసుకుందాం, ఇంగ్లీష్, హిస్టరీ, సోషియాలజీ. సో మూడింటికి టోటల్ మార్క్స్ ఎంత? 100. యావరేజ్ ఎంత అవుతుంది మూడింటికి? 100 కదా. ఆ సమ్ ఎంత చెప్పండి మీరు? యూ టెల్ మీ ద సమ్. సమ్ ఎంత? 300. మూడింటి యొక్క టోటల్ సమ్ ఎంత? 300. లెట్స్ సే నీకు ఇంగ్లీష్లో 90 వచ్చాయి అనుకోండి, హిందీలో 80 వచ్చాయి అనుకోండి. ఓవరాల్గా యావరేజ్ ఏమో, ఓవరాల్ సమ్ ఏమో 300 రావాలి. అంటే దీని యావరేజ్ సేమ్ అని చెప్పాను అనుకోండి, జస్ట్ అజ్యూమ్. అప్పుడు ఇక్కడ నేను ఎంత వేస్తే ఇక్కడ టోటల్ 300 వస్తుంది? ఇక్కడ ఎంత తగ్గింది?
10 తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది? 20 తగ్గింది. మరి ఈ తగ్గిన 30 కాస్త ఇక్కడ కలవాలి కదా, ఇక్కడ కలిస్తేనే కదా అప్పుడు ఓవరాల్గా 300 వస్తుంది. ఓవరాల్గా 300 రావాలంటే ఎంత కలపాలి? 30 కలపాలి. అంటే ఇక్కడ 130 రాయాలి. ఆర్ యూ ఓకే విత్ దిస్ లాజిక్? ఇది అర్థమైందా ఏం చేశాను? ఇఫ్ 2 సిరీస్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాం, రెండింటికి యావరేజ్ సేమ్ అంటున్నాం. రెండింటికి యావరేజ్ సేమ్ అంటే అర్థం ఏంటి? రెండింటి యొక్క టోటల్ సమ్ సేమ్. రెండింటికి కూడా టోటల్ సమ్ సేమ్. టోటల్ సమ్ సేమ్ చేస్తున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. మళ్ళీ చెప్పమన్నా చెప్తాను. అండర్స్టాండ్ దిస్. ఇది మీకు చాలా ఎగ్జామ్స్ లో స్ప్లిట్ సెకండ్ లో ఆన్సర్ తీసుకొస్తుంది, కరెక్ట్ గా మీకు మైండ్ లో స్ట్రైక్ అయితే. కీర్తి నీకు అర్థమైందా? మళ్ళీ చెప్పండి. హెసిటేట్ చేయండి. ప్రవీణ్ నీకు? ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనం వాడాం అంతే, అంతకంటే ఏం లేదు. 78% యావరేజ్ మెయింటైన్ అవ్వాలన్నాడు. 2 సిరీస్లు తీసుకున్నాం. ఇప్పుడు మన క్వశ్చన్ మళ్ళీ చేస్తున్నాం చూడండి. ఇంగ్లీష్, హిస్టరీ, సోషియాలజీ. యావరేజ్ గా 78% యావరేజ్ ఉండాలని చెప్పాడు. సో ఇది 100కి వేస్తున్నాం కాబట్టి 78 వేస్తాం. ఇది కూడా 100కి వేస్తున్నాం కాబట్టి 78 వేస్తాం. ఇది 50 కాబట్టి 50 వేస్తాం. కిందకు వచ్చేసరికి యాక్చువల్ మార్కులు వచ్చేసరికి ఆయనకి ఇక్కడ 65%, ఇక్కడ 65% వచ్చింది. కానీ ఇక్కడ కూడా మనకి 78% రావాలి. 65%, ఇక్కడికి వచ్చేసరికి 82%, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎంత అనేది తెలియదు మనకి. సో ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోండి. -13 +4, సో -9. ఏం చేసాం మనం? 50లో 39 కదా, 50లో 78%, 100కి 78 అంటే 50కి ఎంత? 39 by 2 కదా, సో +9, 48 అయింది. ఈ 50 కదా 48, కాబట్టి మనం మార్కులు కదా ఇవి. 50కి 48 అంటే 100కి 96%. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ వచ్చిందా? రాలేదా? నో సార్. వస్తే ఇలా ఉండరులే, చేయండి. కింగ్ దశరథ at his 11th hour called his 3 queens and distributed his gold in the following way: 50% of his wealth to his first wife, 50% of the rest to his second wife, and 50% of the rest to his third wife. If their combined share is 1,30,900 kilograms of gold, 1,30,900 kg gold అంట వాళ్ళ కంబైన్డ్ షేర్. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ కింగ్ దశరథ వాస్ హ్యావింగ్ ఇనిషియల్లీ. మీరు చేయండి, నేను కూడా ప్యారల్ గా చేస్తాను. అంతే. సో ఇది 7/8 ఇది. సో 7 parts 1,30,900 అయితే 8 parts ఎంత? ఇంటూ 8/7, 1,49,600. టోటల్ 100% లో 50% ఫస్ట్ వైఫ్ కి ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత? 50%. దీంట్లో 50% అంటే 25% సెకండ్ వైఫ్ కి ఇచ్చేసాడు, రిమైనింగ్ ఎంత? 25. దీంట్లో 50% 12.5% థర్డ్ వైఫ్ కి ఇచ్చేసాడు, రిమైనింగ్ ఎంత? 12.5. రిమైనింగ్ మనకు అవసరం లేదు. ఫస్ట్ వైఫ్ కి ఇచ్చింది, సెకండ్ వైఫ్ కి ఇచ్చింది, థర్డ్ వైఫ్ కి ఇచ్చింది. 50 + 25 + 12.5, 87.5, which is nothing but 7/8. If 7/8 is 1,30,900, what is 1? పర్సంటేజ్ అయితే 100% అంటాం, ఫ్రాక్షన్స్ అయితే 1 అంటాం. ఇంటూ 8/7 చేస్తే మీకు వస్తుంది. Is it clear, guys?
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళనా? చూడండి, వేణు రిపీట్ చేయాలా? వేణు వెంటనే అడుగు, వేణు రిపీట్ చేయాలంటే. చూడు ఎక్కడ ఉందో చూడు. టోటల్ 100%, అందులో 50% ఫస్ట్ వైఫ్కి, 50% మిగిలింది. ఈ 50%లో 50% సెకండ్ వైఫ్కి, 50%లో 25, మిగిలిందంతా 25. ఈ మిగిలిన దాంట్లో 50% థర్డ్ వైఫ్కి, అంటే 12.5. సో ఫస్ట్ వైఫ్కి ఇచ్చింది 50%, సెకండ్ వైఫ్కి ఇచ్చింది 25%, థర్డ్ వైఫ్కి ఇచ్చింది 12.5%. మూడు కలిపితే 87.5%. అది 1,30,900 అన్నాడు. 87.5% 1,30,900 అయితే 100% ఎంత అని అడిగారు. ఒరిజినల్గా 100% కదా ఉంది, అంటే 1,30,900 ఇంటూ 100/87.5. ఇఫ్ యూ నో దట్ 87.5 ఫ్రాక్షన్ ఫార్మాట్లో 7/8 అయితే, ఈ విషయం మీకు ముందే తెలిస్తే ఇంటూ 8/7 వేసేస్తారు. ఇది ఈజీయే. 12.5 ఈజ్ 1/8, 12.5% ఈజ్ 1/8. నేను అందుకే నా పర్సంటేజెస్ బేసిక్స్ క్లాస్ చూడమన్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసేదే దీంతో, ఇంకేం చెప్పండి. 1 నుంచి 1/20 వరకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ తెలియాలి. అవి ఎక్స్ట్రా గుర్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే టైం తగ్గుతుంది. ఇచ్చేయండి. ద పాపులేషన్ ఆఫ్ న్యూ ఫౌండ్ ల్యాండ్, పేరే చూడండి, న్యూ ఫౌండ్ ల్యాండ్ అంటే కొత్తగా కొనుక్కున్న భూమి, ఇంక్రీజెస్ విత్ యూనిఫామ్ రేట్ ఆఫ్ 8% per annum, but due to immigration there is a further increase of population by 1%. However, this 1% increase in population is to be calculated on the population after the 8% increase and not on the previous year. Find what will be the percentage increase in population after 2 years. So ఇది calculation intensive question. సో క్యాలిక్యులేషన్స్ ఎవరు ఫాస్ట్గా చేస్తారో చూద్దాం. నేను నా వైపు నుంచి నేను చేస్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. యాజ్ యూజువల్ నేను 100తో స్టార్ట్ చేసుకుంటాను, మీ వైపు నుంచి మీరు చేస్తూ ఉండండి. నా క్యాలిక్యులేషన్ అయిపోయింది, మీది మీరు చెప్పండి. చేస్తారా?
కొన్నిసార్లు అంటే ఈ ఫ్రాక్షన్స్ పర్సంటేజెస్ ఏమి చేయకుండా మామూలుగా 100 పెట్టి వేసేసి తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. క్యాలిక్యులేషన్ దగ్గర స్టక్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది మొత్తం. పే అటెన్షన్. వచ్చిన వాళ్ళు చేసేసుకోండి, రాని వాళ్ళు ఒకసారి అటెన్షన్ పే చేయండి. చూడండి, ఒరిజినల్గా 100, అది 8% పెరగాలి. 100 ఎంత అవుతుంది? 108 అవుతుంది, అయిపోయింది. మళ్ళీ దాని మీద ఇంకో 1% పెంచాలి. 1% ఎంత? 1.08 కలిపేశారు నేను. ఎంత అయింది? 109.08 అయింది. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో మళ్ళీ 8% పెరగాలి. 8% మల్టిప్లై చేసండి, ఎంత వస్తుంది? ఇక్కడ 0.8 ఉంది కదా, 64, 0.9 కాబట్టి 72, 8 సో ఇది 8.7264. ఇది ఏం చేయాలి? దీనికి కలపాలి. ఫస్ట్ 8% వేరేగా క్యాలిక్యులేట్ చేశాను, దాన్ని కలిపేశాను. ఈ 64 పక్కన పెట్టి 8.72 కలిపాను, 117.80 వచ్చింది. దీంట్లో మళ్ళీ 1%. 1% అంటే ఇక్కడ రావాలి కదా, 1.17. ఆ 1.17 కలిపేశాను, 118.97 వచ్చింది అప్రాక్సిమేట్ గా. అంటే 18.98 దగ్గర. వంద కాస్త 118.9897 అయింది. 100 అంటే అర్థమైంది 18.98% పెరిగినట్టు కదా. Done. Can I move on? Praveen, Anugna, Venu. ఓకే, ఇది మామూలుగా అయితే మీకు 100 ఇంటూ 1.08 ఇంటూ 1.01 ఇంటూ 1.08 ఇంటూ 1.01 చేయాలి. ఇది మీకు టైం తినేస్తుంది. ఇలా కలిపేసుకుంటే కొంచెం పని తేలిపోతుంది. ఓకేనా? చలో, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ట్రై చేయండి. 10% ఆఫ్ మెక్సికోస్ పాపులేషన్. మీరు చేస్తున్నట్టు నేను ప్యారల్ గా చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ డన్. మీకు ఎవరికైనా వస్తా చూ.
చెప్పనా? ఎవరు ఆన్సర్ పెట్టలేదు? చూడండి చెప్తాను రాని వాళ్ళు. కొంచెం ఫాస్ట్గా చేస్తే ఎక్కువ అవుతాయని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాను. చూడండి, టోటల్ 100% అనుకుందాం. అందులో 10% ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారు? సౌత్ ఏషియాకి వెళ్ళిపోయారు. సో 90% మిగులుతారు. అందులో 10%, 90% 10% ఎంత? 9%. వీళ్ళు ఎక్కడికి పోయారు? అమెరికాకి వెళ్ళిపోయారు. అందులో 81% మిగిలారు. ఇందులో 10% అంటే 8.1% వీళ్ళేమో ఆస్ట్రేలియాకి పోయారు. సో మిగిలింది 72.9%. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇఫ్ ద ఫిమేల్ పాపులేషన్ విచ్ వాజ్ లెఫ్ట్ ఇన్ మెక్సికో రిమైండ్ ఓన్లీ 3,64,500. ఫిమేల్ పాపులేషన్ అంతా మిగిలిన వాళ్ళు 3,64,500. అంటే 72.9 ఈస్ 72.9% 3,64,500 కాదు. 72.9 లో మేల్ ప్లస్ ఫిమేల్ ఇద్దరు ఉంటారు, కానీ ఓన్లీ ఫిమేలే 3,64,500 అని ఇచ్చాడు. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ మెక్సికో సిటీ బిఫోర్ ద మైగ్రేషన్ and its effects if it is given that before the migration the female population was half the male population. అంటే అర్థం ఏంటి? మేల్ టు ఫిమేల్ ఏమో 2:1 and this ratio did not change even after the migration. మైగ్రేషన్ తర్వాత కూడా రేషియో మారలేదు. మేల్ టు ఫిమేల్ 2:1 అనేది మీరు పట్టాల్సింది. అందులో మేల్ 2 parts అయితే ఫిమేల్ 1 part. సో టోటల్ అంతా 3 parts అవుతుంది, అంతేనా? 1 part is 3,64,500. సో 3 parts ఎంత అవుతుంది? 3,64,500 into 3. ఇది 72.9%. అడిగింది ఎంత? 100% ఎంత? సో 3,64,500 into 3 into 100 by 72.9. ఇక్కడ మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ డాట్ తీసేసి ఇక్కడ 0 పెట్టేస్తాను. ఓకే, తర్వాత అబ్జర్వ్ చేయండి, ఈ నెంబర్స్ చూసుకోండి, తెగిపోతాయి ఈజీగా. 364.5 72, 364.5 72. సో ఇక్కడ 0 ఇక్కడ 0 వేసేద్దాం. సో 3645 ట్వైస్ అనమాట, 2 times. 2 ones 2 1.5s. 1.5 into ఎన్ని సున్నాలు? 6 సున్నాలు, 10⁶. ఇది ఆన్సర్. అర్థమైతే క్లియర్ అనండి, అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాదు అడగండి. ప్రవీణ్, అనుజ్ఞ అండ్ వేణు, మీ ముగ్గురు రెస్పాన్స్ కోసం వెయిటింగ్. రెస్పాండ్ అయిపోయారు ఆల్రెడీ. సాయిరామ్, ఎస్, గుడ్. ఇది కూడా బాగుంటుంది, చేయండి. According to a recent survey report issued by the Commerce Ministry, Government of India, Commerce Ministry, Government of India, 30% of the total FDI goes to Gujarat, 20% of this goes to rural areas. If the FDI in Gujarat which goes to urban areas is $72 million, and then find the size of the FDI in rural Andhra Pradesh, which attracts 50% of the FDI that comes to Andhra Pradesh, which accounts for 20% of the total FDI. ఈజీ క్వశ్చన్, కొంచెం ఎక్కువ ఇచ్చాడు. చూడండి, మీరు ప్యారలల్ గా ట్రై చేయండి, నేను ప్యారలల్ గా చూస్తాను.
చూసేయండి, ఐ విల్ సాల్వ్ ఇట్. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, చేసేసాను ఆల్రెడీ. ఫస్ట్ చూడండి, టోటల్ వచ్చి 100%. ఇక్కడ స్టార్ట్ చేస్తాం మనం. అర్థమైపోయిందా వేణు? గుడ్. సో దీంట్లో 30% గుజరాత్కి వచ్చింది. గుజరాత్కి 30%. గుజరాత్కి వచ్చిన 30%లో 20% ఆఫ్ దిస్ గోస్ టు రూరల్ ఏరియాస్. అందులో 20% రూరల్ ఏరియాస్కి వెళ్తుంది. అంటే 30%లో 20% ఎంత? 6%. రిమైనింగ్ ఎంత? 24%. ఇది అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్కి వెళ్ళేది 72 అని ఇచ్చాడు. సో 24% ఈజ్ 72. నేను మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తీసుకోండి. 24 3 చేస్తే 72 వస్తుంది కదా. సో 24% 72 అయితే 100% ఎంత అవుతుంది? $300 million అవుతుంది. ఇప్పుడు ఏపీకి వచ్చేయండి. ఏపీ టోటల్ ఎఫ్డిఐలో 20% ఏపీకి వస్తుంది. అంటే 300లో 20% అంటే 60. ఇందులో 50% రూరల్కి వెళ్తుంది. 60లో 50% అంతా 30. అంతే. కొంచెం స్మార్ట్ గా చేసుకుంటే ఫటాఫట ఫటాఫట అయిపోతాయి. అడుగుతున్న మ్యాథ్స్ అంటే భయం వేస్తుందా? ఇలాగే ఉంటది. ఇందులో భయం ఏమి ఉండదు. నువ్వు లాజికల్ గా వెళ్తే చాలు. సో టు పిక్ దిస్ ఆర్ట్. ఎక్కువ గుర్తుపెట్టుకోసి మెమరైజ్ చేయాల్సిన అవసరాలు ఏమి ఉండవు. మన ఇన్స్టిట్యూట్ లో అయితే అసలు మెమరైజ్ చేసే టెక్నిక్స్ చెప్పం. దిస్ నథింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఎక్సెప్ట్ దోస్ థింగ్స్, ఫ్రాక్షన్స్ అంతే. అది కూడా అలవాట్లో గుర్తుండిపోతుంది. ప్రవీణ్ అర్థమైందా? కాకపోతే అడుగు ప్రవీణ్, నువ్వేం అడగట్లేదు, మాట్లాడట్లేదు. నేను అర్థమైనా కాకపోయినా ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను. సేమ్ ఇందాకటి క్వశ్చన్ లోనే ఇది చూడండి, మీకు డేటా ఇస్తాను కావాలంటే. 300 టోటల్. వెరీ గుడ్ యమున. క్యాలిక్యులేషన్ స్పీడ్ లో యమున ఎవరు బీట్ చేయలేరు. అందరికి అర్థమైందా? 300 కాస్త 360 అవుతుంది, ఎందుకంటే 20% పెరిగింది కాబట్టి. దాంట్లో 10% మహారాష్ట్రకి వస్తుంది, 36. ఇందులో 12% అర్బన్ ఏరియాస్కి వెళ్తుంది. 12% ఆఫ్ 36 కట్టాలంతే. క్లియర్ ఎవ్రీవన్?
The cost of food accounted for 25% of the income of a particular family. If the income gets raised by 20%, then what should be the percentage point decrease in the food expenditure as a percentage of total income to keep the food expenditure unchanged between the 2 years? ఫుడ్ ఎక్స్పెండిచర్ ఏమో మారలేదు, ఇది మారకుండా ఉండాలి అంటే ఇన్కమ్ ఏమో పెరిగింది, ఎంత పర్సెంట్ తగ్గాలి? రిపీట్ చేయాలా? నేను చెప్పలేదు ఇంకా సాయిరామ్, వరిగా చెప్తా. రాని వాళ్ళు చూడండి. ఓకే, ఒరిజినల్గా 100 అనుకోండి, ఫుడ్ ఇన్కమ్ 100 అనుకోండి, అందులో ఫుడ్ ఎక్స్పెండిచర్ అంతా 25% అన్నాడు కాబట్టి 25 పర్సెంటేజ్ ప్రారంభం చేస్తే 25% ఒరిజినల్గా కాస్ట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఓవరాల్ ఇన్కమ్. తర్వాత ఇఫ్ ద ఇన్కమ్ గెట్స్ రైజ్డ్ బై 20%, ఇన్కమ్ 20% పెరిగితే ఎంత అవుతుంది? 100 మీద 20% ఇస్తే 120 అవుతుంది. కానీ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఏమో మారలేదు, అన్చేంజ్డ్ అన్నాడు. ఈ 25 కాస్త 25 పెట్టండి మార్చకుండా. ఇన్కమ్ పెరిగింది కానీ ఫుడ్ ఎక్స్పెండిచర్ మారలేదు. ఇప్పుడు ఈ 25 20%, 120లో ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇంతకుముందు 25 100లో వేస్తే మనకి ఎంత వచ్చింది? 25% వచ్చింది. ఇప్పుడు ఇదే 25 120లో ఎంత పర్సెంట్? 20.83% వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు, పర్సంటేజ్ పాయింట్ డిక్రీజ్ అడిగాడు. సో 25 నుంచి 20.83 ఎంత తగ్గిస్తే వస్తుంది? అప్రాక్సిమేట్ గా 4.1716. అర్థమైందా?
సారీ, మాట వినిపించలేదు. అందరికీ అర్థమైంది కదా? ఐ మూవింగ్ ఆన్. ఇది ఈజీ క్వశ్చనే, మీరే చేసేయండి, నేను మరి చేయను. ఓకే, సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే మీరు ఒకటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పర్సంటేజెస్ వేయకుండా ఫ్రాక్షన్స్ వేయడం అలవాటు చేసుకోండి. మీకు ఫాస్ట్ గా తెగిపోతుంది. 125/100 అలా వేసి మళ్ళీ తెగ్గొట్టి అది వద్దు. 25% అంటే 1/4. 25% పెరిగింది అన్నాడు అనుకోండి, అంటే 4 పార్ట్స్ మీద ఒక పార్ట్ పెరిగింది అని అర్థం. 4 పార్ట్స్ మీద ఒక పార్ట్ పెరిగితే ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5 పార్ట్స్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం? 5/4తో మల్టిప్లై చేయాలి. 4 ఒరిజినల్ అనుకున్నాం కదా, 4 5 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5/4. అందుకే ఎప్పుడు కూడా 25% పెరిగింది అంటే దేంతో మల్టిప్లై చేస్తాం? 5/4తో. ఇప్పుడు 25% తగ్గింది అన్నాడు అనుకోండి, 1/4 కదా, 4లో ఒక పార్ట్ తగ్గింది. 4 ఒరిజినల్ తీసుకున్నాం, డినామినేటర్ ఏదైతే అదే ఒరిజినల్ అని తీసుకోండి. 4 కాస్త ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. 4 3 అవ్వాలంటే ఏం చేయాలి? 3/4తో మల్టిప్లై చేయాలి. సో ఎప్పుడు కూడా 25% తగ్గింది అంటే దేంతో మల్టిప్లై చేస్తాం? 3/4తో. ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ అవ్వాలి. అది కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకోండి, బెస్ట్ థింగ్ ఇంతే. 1/4 కదా, 25% తగ్గింది, 4 - 1 3/4తో మల్టిప్లై చేయి. పెరిగింది 4 + 1 5/4తో మల్టిప్లై చేయి. ఫస్ట్ టైమర్స్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఏదైతే చెప్తున్నాను అది. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. 60% అని ఇచ్చాడు అనుకోండి, 60% ఎంత? 3/5. 60% పెరిగింది అన్నాడు అనుకోండి, 5కి 3 కలపాలి, 8/5తో మల్టిప్లై చేయండి. 60% తగ్గింది అన్నాడు అనుకోండి, 5 నుంచి 3 తీయండి, 2/5తో మల్టిప్లై చేయండి. 40% పెరిగింది అన్నాడు, 40% అంటే 2/5. పెరిగిందంటే 5కి 2 కలపండి, 7/5తో మల్టిప్లై చేయండి. తగ్గింది అన్నాడు అనుకోండి, 5 నుంచి 2 తీయండి, 3/5తో మల్టిప్లై చేయండి. దట్స్ ఇట్. ప్రవీణ్, అనుజ్ఞ, ఆర్ యూ గెటింగ్ దిస్ కాన్సెప్ట్? నెక్స్ట్ టైం మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 1/1 నుంచి 1/20 వరకు ఈ పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్ మెమరైజ్ చేయాలి, తప్పదు. అలవాటు అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. ఆర్ యూ గెటింగ్ వై ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ దట్? 6/5తో ఎందుకు చేస్తున్నాను, 3/4తో ఎందుకు చేస్తున్నాను, అర్థమైందా? కాన్సెప్చువల్ గా బట్టి కొట్టక్కర్లా, మీకు కాన్సెప్చువల్ గా చెప్తున్నాను, ఏది మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, అర్థమైందా కాలేదా? I'll repeat if you haven't understood. Yeah, solve this.
ఈ క్వశ్చన్ చూడగానే పెట్టాలి. ఎందుకు టైం తీసుకుంటున్నారు? ఫస్ట్ చూడండి, సాల్వ్ చేయాల్సిన పని లేదు, కొంచెం బ్రెయిన్ వాడితే. ఇనీషియల్ గా మిల్క్ టు వాటర్ రేషియో ఎంత? 1:4. అంటే టోటల్ 5 పార్ట్స్ లో మిల్క్ ఎంత? 1 పార్ట్. అంటే మిల్క్ ఎంత ఉంది పర్సెంటేజ్? 20% ఉంది. ఒక సొల్యూషన్ లో 20% మిల్క్ ఉంది, దానికి మళ్ళీ మిల్కే కలిపాం. అప్పుడు మిల్క్ కలిపినప్పుడు పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? మిల్కే కలిపితే 20% మిల్క్ ఉన్న సొల్యూషన్ మిల్క్ కలిపితే మిల్క్ పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. 20% పెరుగుతుంది సార్. పెరుగుతుంది. మరి ఆడ ఎంత అవ్వాలి? 15% అవ్వాలన్నాడు. అవుతుందా? నాట్ పాసిబుల్. మిల్క్ పర్సెంటేజ్ తగ్గాలి అంటే వాటర్ కలపాలి. మళ్ళీ మిల్క్ కలిపితే మిల్క్ పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. అంతే, అందుకే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. మామూలుగా మీరు ఎలా చేయాలో అంటే మీరు మిక్సెస్ అండ్ అలిగేషన్స్ మీకు తెలిస్తే వెంటనే చేస్తారు. ఒకవేళ మీకు తెలియకపోయినా సరే పెద్ద కష్టమేం కాదు, ఎలా వేయాలో చూసుకోండి. మిల్క్ పర్సెంటేజ్ ఇది 1/5 కదా, ఇది 5 పార్ట్స్ లో పోనీ 1 పార్ట్ 60 లీటర్స్ ఇచ్చాడు కదా, టోటల్ 60. ఇంట్లో మిల్క్ 1 పార్ట్ కదా, టోటల్ 5 పార్ట్స్ 1 + 4. 1 పార్ట్ ఎంత అవుతుంది? దీన్ని 5 పార్ట్స్ చేయండి, ఒక్కొక్క పార్ట్ 12 అవుతుంది. ఇది ఒరిజినల్. పైన కొంచెం కింద కొంచెం కలపాలి. ఏం కలపాలి? మిల్క్ కలిపితే ఇక్కడ 15 మనకు కుదరదు అనుకోండి, పోనీ 30 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇలా రాస్తాం 30/100 అని రాస్తాం. ఇలా ఇది ఎంత అని అడిగాడు. ఇంకా వెన్ యూ యాడ్ మిల్క్ ఇలాగే కదా కలుస్తుంది, టోటల్లోనూ కలుస్తుంది, మిల్క్ పోర్షన్లోనూ కలుస్తుంది. మీకు ఇంకోలా చెప్తాను, అర్థమవుతున్నట్లేదు కొంతమందికి. 60 లీటర్లు ఉందమ్మా టోటల్. 60 లీటర్లో లెట్స్ అజ్యూమ్ 12 లీటర్స్ మిల్క్, 48 లీటర్స్ వాటర్. ఇంతేనా? 60 లీటర్స్లో 12 లీటర్స్ మిల్క్, 48 లీటర్స్ వాటర్ అనుకోండి. దీంట్లో లెట్స్ అజ్యూమ్ యూఆర్ యాడింగ్ 3 లీటర్స్ ఆఫ్ మిల్క్. 3 లీటర్ల మిల్క్ కలిపారు అనుకోండి. ఇప్పుడు మిల్క్ యొక్క కొత్త పర్సెంటేజ్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఎలా చేస్తారు? పర్సెంటేజ్ ఎలా వస్తుంది? టోటల్ కింద ఉంటుంది. టోటల్ ఎంత? ఇంతకుముందు ఒరిజినల్గా 60, ఎంత కలపాలి ఇప్పుడు? 3, 63 అయింది డినామినేటర్. పైన మిల్క్ పర్సెంటేజ్ అడిగేటట్టు ఓన్లీ మిల్కే చూసుకోండి. 12 లీటర్స్ ఒరిజినల్, దానికి ఎన్ని లీటర్లు మిల్క్ కలుస్తుంది? 3 లీటర్లు కలుస్తుంది, 15. యూజింగ్ ప్యూర్ కామన్ సెన్స్, వితౌట్ యూజింగ్ మిక్సర్స్ అలిగేషన్స్ ఏమీ లేకుండా ప్యూర్ కామన్ సెన్స్ తో చేస్తున్నాం. అర్థమైందా? యా, మూవింగ్ ఆన్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. క్యాలిక్యులేషన్స్ చేయండి. No, Harika. Speed thrills but kills. చూడండి, ఇన్కమ్ ఇంత ముందు అనుకున్నట్టు 100% తీసుకోండి. ఇన్కమ్ 100 అనుకోండి, అందులో సేవింగ్స్ ఎంత అవుతాయి? 6%.
6% సేవింగ్స్ అన్నాడు కాబట్టి 6 అవుతుంది. 2 years తర్వాత ఇన్కమ్ ఏమైంది? 15% పెరిగింది. ఇన్కమ్ 15% పెరిగిందంటే ఎంత అయింది? 115 అయింది. సేవింగ్స్ ఎంత ఉన్నాయి? రిమైన్ ద సేమ్. సేవింగ్స్ వచ్చి సేమే ఉంది. ఎక్స్పెండిచర్ లో హైక్ ఎంత అని అడిగాడు. ఒరిజినల్ గా ఎక్స్పెండిచర్ ఎంత? 94. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? 115 లో 6 తీయండి, ఎంత అవుతుంది? 109. 94 నుంచి 109 కి ఎంత పర్సెంటేజ్ గ్రోత్ వచ్చిందని అడిగాడు. ఎంత పెరిగింది చెప్పండి? 15 పెరిగింది. 94 కి 15 కలిపితే కదా 109 అయింది. సో 15 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 94? దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్. క్యాల్కులేషన్ ఫటాఫట చేస్తే పనులు అవుతాయి. 15 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 94. ఇది ఎలా చేస్తారు మీరు? మీరు ఫాస్ట్ గా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళకి కంఫర్టబులే, రాని వాళ్ళకి చెప్తాను ఎలా ఫాస్ట్ గా చేయొచ్చు. ఇక్కడ వరకు అర్థమైందా? అడుగుతున్నా వేణు అండ్ అదర్స్. ఇక్కడ వరకు అర్థమైతే దీని క్యాల్కులేషన్ ఫాస్ట్ గా ఎలా చేయాలో చెప్తాను. మా పిడుగులు ఎలాగైనా చేస్తారు మా పాత వాళ్ళు. కొత్త వాళ్ళకి మనం చిన్నపిల్లలం కాబట్టి మనం మెల్లగా నేర్చుకున్నాం. లాజిక్ అర్థమైతే క్యాల్కులేషన్ చెప్తాను. ఓకే చూడండి, ఇప్పుడు అడిగింది ఏంటంటే 94 లో 15 ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. సో 94 తో మొదలు పెట్టండి. ఫస్ట్ 94 తో మొదలు పెట్టండి. అల్టిమేట్ గా మనకి ఎంత కావాలి? 15 కావాలి. ఫాస్ట్ గా అవుతుంది, కంగారు ఏం లేదు. ఓకే, 94 ఒరిజినల్ అమౌంట్, దాంట్లో 15 అనేది ఎంత పర్సెంటేజ్ అని రావాలి. 94 నుంచి 15 రావాలి. సో లెట్స్ బిగిన్ విత్ 10%. 10% ఆఫ్ 94 ఎంత? వెంటనే చెప్పగలుగుతారు కదా, 9.4. ఓకే, నెక్స్ట్ 5% వేయండి. ఎందుకు 5% వేస్తున్నాం? 100కి 15% అంటే 15. 94కి 15 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? 100కి 15% వేస్తే 15 వస్తుంది. మరి 100 కంటే 94 తక్కువ కదా, సో 15 కంటే ఎక్కువే ఉండాలి. సో 15.5 అయినా అవ్వాలి, 15.95 అయినా అవ్వాలి. అర్థమవుతుందా నేను చెప్తుంది? 100లో 15% అంటే 15. మరి 94లో 15 రావాలంటే 15% కంటే ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే డినామినేటర్ బేస్ తగ్గింది. సో ఎక్కువ పర్సెంటేజ్ వేస్తే కానీ 15 రాదు. సో కాబట్టి మినిమం 5% పడుతుంది. ఆప్షన్స్ బట్టి వెళ్ళిన అన్నింటిలో 15 కనిపిస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. 5% అంతా 9.4లో సగం ఎంత? 4.7. ఈ రెండు కలపండి ఎంత వచ్చిందో. 7 + 4 ఎంత? 11. ఇది 14. 14.1 వచ్చింది. మనకి ఇంకా ఎంత షార్టేజ్ ఉంది? 0.9 షార్టేజ్ ఉంది. 0.9 షార్టేజ్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక్కడ చూడండి, 10% అంటే 9.4 కదా. కెన్ వి టేక్ 1%? 1% ఎంత అవుతుంది? 0.94 అవుతుంది. అంతేనా? 1% is 0.94. అది యాడ్ చేయండి. 401 15.04. ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోయాం మనం? 16%కి వెళ్ళిపోయాం. 16%కి వెళ్తే 15.04 వచ్చింది. మనకు కావాల్సిందంతా 15, అప్రాక్సిమేట్గా 15.95. ఈ మూడు కలిపితే ఎంత వచ్చింది? 16% కదా. 16% is 15.04. మనకు కావాల్సింది 15, కాబట్టి దానికంటే కొంచెం తక్కువ. 16% కంటే కొంచెం తక్కువ, విచ్ ఇస్ 15.95. నా లాజిక్ అర్థమైందా? కాకపోతే రిపీట్ చేస్తాను. అంటే ఎప్పుడైనా తెగని నెంబర్లు కనిపించినప్పుడు దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ. యూజ్ 10%, 1%, 5%. 10% అనేది మనకి ఈజీ. అందులో ఎన్ని 10% ఉన్నాయి, ఎన్ని 5% ఉన్నాయి, ఎన్ని 1% ఉన్నాయి, ఇట్లాంటివి వేసుకుంటే పని తేలిపోతుంది. మీకు రఫ్ నెంబర్ చూడండి, కొన్నిసార్లు ఇలా ఇస్తారు, 379/984 అంటాడు. చచ్చిపోతారు క్యాల్కులేట్ చేయలేక. అలాంటప్పుడు ప్రశాంతం ఏంటంటే 10%తో స్టార్ట్ చేసుకోవడం. 10% అంటే 98. ఎన్ని 98 వేస్తే 37 వస్తుంది అప్రాక్సిమేట్గా మైండ్లో వేసుకుంటాం. 5 వేస్తే వస్తుందా? 5 9 45 రాదు. 4 వేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. 3 వేసుకుంటాం. అప్పుడు 10% వేస్తారు ఫస్ట్. అది కలుపుతారు. అది కలిపి 379లో ఇంకెంత మిగిలిందో చూసుకుంటాం. అలా చేస్తాం. ఇది మీకు కష్టంలో అనిపిస్తుంది, కానీ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫాస్ట్ మీకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడు ఇది అవసరం అవుతుందంటే ఇలా ఆప్షన్స్ దగ్గరగా ఉన్నప్పుడు. దూరంగా ఉన్నప్పుడు ప్రాబ్లం రాదు. దగ్గరగా ఉన్నప్పుడు దిస్ ఈస్ ద టెక్నిక్ యూ షుడ్ యూస్. న్యూబీస్ అర్థమైందా? ఇది చాలా ఫాస్ట్గా చేయొచ్చు, ఇంత టైం పట్టదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం పట్టింది. అనదర్ ఈజీ క్వశ్చన్ చూడండి, 23.
A is 50% more than B, C is 2/3 of A, D is 60% more than C. Each of A, B, C and D is increased by 10%. Find what percentage of B is D. B లో ఎంత పర్సెంట్ వేస్తే D వస్తుంది అని అడిగాడు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే B లో స్టార్ట్ చేశాడు కదా, B కన్నా A ఎక్కువ అన్నాడు. సో B 100 తీసుకోండి, ఇది బెస్ట్ అన్నమాట. ఇప్పుడు కూడా B 100 తీసుకుంటే A ఎంత అవుతుంది? 150 అయిపోతుంది. A 150 అయితే C ఎంత అవుతుంది? 2/3 ఆఫ్ A, 2/3 ఆఫ్ A అంటే 100. D ఎంత అవుతుంది? 60% మోర్ దాన్ C, 160. ఇప్పుడు బిలో డి ఎంత పర్సెంట్? 160%. అయితే వాడు ఇంకోటి చెప్పాడు, ఏబిసిడి 4 కూడా 10% పెరిగాయని. రెండు ఈక్వల్ పర్సెంటేజ్లే పెరిగాయి కదా, సో తేడా రాదు. మీరు 10% పెంచితే ఇది ఎంత అయింది? 110 అయింది. ఇది ఎంత అవుతుంది? 176 అయింది. 110 కి 176 కూడా మళ్ళీ సేమ్ 66 కదా. 66/110 ఎంత? అగైన్ యూ గెట్ 160%, 60% ఎక్కువ. సో పైన కింద సేమ్ పర్సంటేజ్ తో పెంచినప్పుడు అది ఏం రిలేషన్ మారదు. ఇట్ విల్ రిమైన్ 160 ఆర్ 60% మోర్. రిపీట్ చేయాలా? ఓకే. సో వేణు స్టార్ట్ విత్ బి. బి 100 అనుకో. ఏ 50% మోర్ దాన్ బి, ఏ 150. సి 2/3 ఆఫ్ ఏ ఇంటూ 2/3 వెయ్యి, 3 50, 52 100. డి ఎంత? 60% మోర్ దాన్ సి, దీంట్లో 60% ఎక్కువ, 160. ఇప్పుడు అడిగింది ఏంటి? బిలో డి ఎంత పర్సెంట్? బి ఏమో 100 కదా, డి ఏమో 160 కదా, ఎంత పర్సెంట్ అని అడిగాడు. %160 కదా. అర్థమైందా? ఈ పాయింట్ అర్థం కాలేదా? ఆఫ్టర్ ద ఇంక్రీజ్ అని అది చెప్పాలా మళ్ళీ? ఓకే. ఇప్పుడు చూడు, ఇది చూడు. వేణు 100 తీసుకో, ఇక్కడ 150 తీసుకో. 100 కంటే 150 ఎంత పర్సెంట్ ఎక్కువ? 50%ఏనా వేణు? 100 కంటే 150 ఎంత ఎక్కువ? 50% ఎక్కువ. ఇప్పుడు ఈ రెండింటిని 100% పెంచు. 100ని 100% పెంచితే ఏమవుతుంది? 200 అవుతుంది. 150ని 100% పెంచితే ఏమవుతుంది? 300 అవుతుంది. 300కి 200 మీద 300 ఎంత ఎక్కువ? 50% కదా ఎక్కువ. ఇది ఏమైనా మారిందా మధ్యలోది? 200 కంటే 300 100 ఎక్కువ. 100 అంటే 200లో 50%. ఈ రెండింటిని సేమ్ పర్సంటేజే మనం పెంచినప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ యాజ్ టీజ్ గా ఉంటుంది. 100కి 150 50% ఎక్కువ, 200కి 300 50% ఎక్కువ. అదే చెప్పాను ఇక్కడ. ఈ 100 160, ఈ 100 10% పెరిగింది, ఈ 160 కూడా 10% పెరిగింది. సేమ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆ తర్వాత కూడా అంతే, అదే రిలేషన్ ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. 100 110 అయింది, 160 176 అయింది. డిఫరెన్స్ ఎంత? 66. 66 దేని మీద? 110 మీద. ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తుంది? 60%. 60% ఎక్కువ అంటే 160% ఆఫ్ దట్. అందరికి అదర్స్ అందరికి అర్థమైందా? కెన్ ఐ మూవ్ ఆన్? లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. టక 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 చేసేయాలి, టక 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 చేసేయాలి.
మీరు చేయండి, నేను వెయిట్ చేస్తాను. ఐ వాంట్ యూ టు ట్రై ఇట్ అవుట్. సొల్యూషన్ కనిపిస్తే మరి ఆలోచించరు. ఈ ఒక్క క్వశ్చన్ మీరు ట్రై చేయండి. వెరీ గుడ్ లిఖిత. ఓకే చూడండి, బేసిక్గా ఏం లేదబ్బా, 85% మిగిలింది. 85% మిగిలింది అర్థం ఏంటి? 15% ఖర్చు అయిపోయింది. 15% ఆఫ్ 1200 ఎంత? 180. 180 ఖర్చు అయిపోయింది. దిస్ 180 ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఏ దగ్గర ఉన్న అమౌంట్ ఎక్స్ అనుకోండి, ప్లస్ 20% ఆఫ్ బి దగ్గర ఉన్నది ఎంత అవుతుంది? 1200 మైనస్ ఎక్స్, ఇద్దరిది కలిపి 1200 కదా. ఇలా వేసుకుంటే మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. 12% ఆఫ్ ఎక్స్ ఇది, ఇది మైనస్ 20% ఎంత అయింది? మైనస్ 8% ఆఫ్ ఎక్స్ ఇది, ప్లస్ 12% ఆఫ్ 20% ఆఫ్ 1200 ఎంత? 240. సో 8% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 240 మైనస్ 180 ఎంత? 60. ఎక్స్ ఈక్వల్ టు 6000/8 విచ్ ఇస్ 750. అర్థమైందా? ఎక్స్ అంటే ఏ దగ్గర ఉన్న మనీ 750, ఇందులో 12% ఖర్చు పెట్టాడు. 12% ఎంత దీంట్లో? 12×5 కదా, 6. 12,084 90. 90 తీసేయండి, 90 తీస్తే 660. ఇది మీ ఆన్సర్. ఇది కూడా చేయకుండా మీకు కొంచెం మీరు ఫాస్ట్ గా పికప్ చేయగలిగితే రేషియో వేసి కూడా చేయొచ్చు. ఏ బి కదా, ఏ స్పెండింగ్ పర్సెంటేజ్ ఎంత? 12%. బిది ఎంత? 20%. ఇద్దరిది కంబైన్డ్ గా ఎంత? 15%. ఇది 3, ఇది 5. అలిగేషన్ 5:3. సో ఏది 5 పార్ట్స్, మొత్తం 8 పార్ట్స్ లో ఏది 5 పార్ట్స్ ఇంటూ 1200. ఎలా వేసినా 750 వస్తుంది. అలిగేషన్ తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మామూలు రెగ్యులర్ ఈక్వేషన్ వేసాను. అలిగేషన్ తెలిస్తే ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. ఏ స్పెండ్ చేసేది 12%, బి స్పెండ్ చేసేది 20%, ఇద్దరు కలిపి స్పెండ్ చేసేది 15%. అలిగేషన్ వేస్తే 5:3 వస్తుంది. 5 పార్ట్స్ ఏ,
3 parts B. టోటల్ 8 parts కదా, 5:3 అంటే 5/8. మొత్తం 1200లో ఏది 5/8 పోర్షన్. అలిగేషన్ తెలియని వాళ్ళు ఇది వదిలేసేయండి, పర్లేదు, ఇది చూసుకోండి. ఇక్కడ అలిగేషన్ చాప్టర్ చెప్పినప్పుడు చెప్తాను మళ్ళీ. 85% ఖర్చు అయింది అంటే 15%, సారీ 85% మిగిలింది అంటే 15% ఖర్చు అయింది. 1200 15% అంటే 180. ఈ 15% ఎలాగా, ఏది ఎక్స్, బిది 1200 మైనస్ ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ లో 12% ఏ పెట్టిన ఖర్చు, 1200 మైనస్ ఎక్స్ బి అమౌంట్, దాంట్లో 20% బి పెట్టిన ఖర్చు. దీన్ని లా సాల్వ్ చేసుకుంటే ఎక్స్ మీకు 750 వచ్చింది. ఈ 750లో 12% ఏ ఖర్చు పెట్టాడు కాబట్టి తీసేయండి. అది 750లో 12% అంటే 90, తీసేస్తే 660 అయిపోతే ఇంకా ఆపేద్దాం వాళ్ళకి. లెట్స్ క్యాచ్ అప్ టుమారో. రేపు ఒకసారి షెడ్యూల్ చూసుకోండి, క్లాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఐ డిసైడ్ టునైట్. నాకు యూపీఎస్సీ షెడ్యూల్ ఉండొచ్చు, అది ఉంటే మీ క్లాస్ ఉండదు. మీరు షెడ్యూల్ చెక్ చేసుకోండి. ఆపేనా? డౌట్ ఉందా? ప్రవీణ్, వేణు, సాయిరామ్, అనుజ్ఞ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, అదర్వైజ్ డన్. ఓకే, కూల్, బాయ్, టేక్ కేర్.